హాయ్ ఫ్రెండ్స్, దీన్ని జింజువా గ్రాస్ అంటారు. నేను ఈ వీడియోలో జింజువా గ్రాస్కి బెనిఫిట్స్ అని చెప్తా. జింజువా గ్రాస్ మనం పెట్టుకోవడం వల్ల మనకు ఏం లాభాలు మనం పొందొచ్చు. ఈ వీడియోలో మీకు జింజువా గ్రాస్ గురించి చెప్పే ముందు నేను జింజువా గ్రాస్ని మాత్రమే ఎందుకు కల్టివేట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ అందులో కూడా నేను సూపర్ నేపియర్ అనే గ్రాస్ ఇప్పుడు పెట్టిన చలికాలం కాబట్టి అది పెరగలేదు. ఈ జింజువా గ్రాస్ని నేను ఎందుకు ఇదే గ్రాస్ని పెట్టాలనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను సర్చ్ చేసిన డైరీ ఫామ్లో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి డైరీ ఫామ్లో యానిమల్కి పౌడర్ అనేది మస్తు ప్రాబ్లం వస్తుంది. అంటే ఫుడ్ ఇప్పుడు కట్టేసే ఉంచుతాం కాబట్టి బయట గ్రేజ్ చేయం కాబట్టి అప్పుడు నీకు ఎక్సెస్ ఫుడ్ అనేది కావాలి. అన్లిమిటెడ్ ఫుడ్ అనేది మన దగ్గర ఉంటే మనకు మిల్క్ ప్రొడక్షన్ మంచిగా ఉంటుంది. ఇంకోటి మార్కెటింగ్. ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ మంచిగా ఉంటేనే మిల్క్ ఇస్తుంది. మిల్క్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ గ్రాస్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఫస్ట్ మనము డైరీలో ఎట్లా అయిందంటే ఎప్పుడైనా సరే మనం కాస్ట్ మినిమైజ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చాప్ కటింగ్కి అలాగ పోతుంది. నీకు ఆ మిషనరీ ఏం లేకుండా మళ్ళీ ఒక్కసారి నువ్వు ఏమైనా అలికితే నీకు మల్టిపుల్ క్రాప్స్ అనేది రావాలి. ఇవన్నీ ఇలా మంచిగా ఉన్నాయి. అట్లనే నువ్వు గడ్డి పెడుతున్నావు అంటే ఆ యానిమల్కి అది మస్తు బెనిఫిషియల్గా ఉండాలి. అంటే ఇలా ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఈ జింజువా గ్రాస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేసిన. అందరు నార్మల్గా ఏం చెప్పారంటే ఇట్లా కళ్ళు ఉంటాయి మన చెరుకున్నట్టు. ఈ కళ్ళని ఇట్లా 2 కళ్ళు తీసుకొని భూమిలో గుచ్చేస్తే ఒకటి ఎయిర్ వస్తుంది, ఇంకోటి మొలక వస్తుంది. నేనేం చేసిన అంటే ఫస్ట్ ఒక చిన్న దాంట్లో పెట్టేసినాక అది పెరిగినాక ఇట్లా మన నార్మల్ లెక్క దాన్ని పెంచుకొని కట్ చేసి దీంట్లో కేజీలు కొట్టేసి పడేసి తొక్కేసిన. ఎందుకు తొక్కిన అంటే ఆ చెట్టు కొంచెం భూమిలో మునుగుతూనే ఎయిర్లు అనేవి వస్తాయి కదా, పైన ఉంటే మళ్ళీ ఎండిపోయి చెట్టు రాదు. అట్లా నాకు ఇది ఒక 40-45 డేస్ 50 డేస్లో నాకు ఇంత మంచిగా వచ్చింది. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మనకి సూపర్ నేపియర్ లెక్క ఇది హైబ్రిడ్ కాదు. ఇది గుజరాత్లో నార్మల్గా మనకు షేన్లో అడవిలో దొరికే గడ్డే ఇది. దీనివల్ల క్యాటిల్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డైజెషన్లో కూడా నువ్వు ఎక్కువ ఇది ఒక్కటే ఫీడ్ ఇచ్చిన. మళ్ళీ నాకు ఇలా నచ్చిన విషయం ఏంటంటే నువ్వు ఒక్కసారి పంట పెడితే నీకు ఎప్పటికి ఉంటుంది. అంటే నువ్వు ఉన్నన్ని రోజులు ఉంటుంది. మళ్ళీ నీకు ఏమైనా వేరే పంట పెట్టుకుంటే మాత్రమే దీన్ని తీసేస్తాం. నేను ఇంకోసారి ఇదే ఫీల్డ్లో పారాగడ్డి పెట్టినప్పుడు ఏమైందంటే ఇట్లా ముదిరిపోయిన తర్వాత తలగబెట్టినప్పుడు ఏమైందంటే ఎయిర్లు అనేది చనిపోయినాయి. అట్లా ఇల్లు ఏమైందంటే ఇది చనిపోదు, నీకు ఆటోమేటిక్ అదే పెరుగుతుంది. ఈ దుబ్బ అనేది మస్తు దొడ్డుగా అవుతుంది ఒక్కొక్క చెట్టుది. ఈ గడ్డిలో ఇంకొన్ని మంచి లక్షణాలు ఏమున్నాయంటే ఇప్పుడు మనకు నార్మల్గా ఏమన్నా గడ్డి అలుపుతాము, అలికినాక అది ఏమవుతుందంటే వర్షాకాలం మంచిగా వస్తుంది, ఎండాకాలం ఏరు చనిపోతుంది. కానీ ఈ గడ్డిలో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు వానాకాలం ఎప్పుడైతే వర్షం పడుతుందో నువ్వు ఎండాకాలంలో ఎండిపోయి మళ్ళీ వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు మళ్ళీ పచ్చిగా అయిపోతావు ఆటోమేటిక్. నువ్వు మళ్ళీ అది చనిపోతావు అనే భయం ఉండనే ఉండదు. మళ్ళీ ఈ గడ్డి నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే గొర్రెలకు మేకలకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే సన్నగా ఉంటుంది, నీకు చాప్ కటింగ్ అవసరం లేదు, నీకు సగం పైసలు ఆడనే మిగులుతాయి. అట్లా మీకు కూడా ఈ గడ్డి కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఇస్తా. ఇప్పుడైతే ఉంది, మళ్ళీ కటింగ్ చేస్తే దొరకది. అట్లా ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.